నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆక్రమణల తొలగింపు పేరిట మున్సిపల్ అధికారులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణంలో రోడ్లు, కాలువలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి పగడ్బందీగా కట్టిన అక్రమ నిర్మాణాల జోలికి పోకుండా నిరుపేదల ఇటుకల ఇండ్లే ప్రధాన టార్గెట్ గా చేసుకుని కూల్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక 36వ వార్డు సుందర్ నగర్ లో నాలా పక్కన 10 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని ఆక్రమ కట్టడంగా కూల్చివేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంటికి తాళం తీసి సామాగ్రిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అడ్డదిడ్డంగా కూల్చివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆక్రమణల తొలగింపు పేరిట మున్సిపల్ అధికారులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. పట్టణంలో రోడ్లు, కాలువలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి పగడ్బందీగా కట్టిన ఆక్రమ నిర్మాణాల జోలికి పోకుండా నిరుపేదల ఇటుకల ఇండ్లే ప్రధాన టార్గెట్ గా చేసుకుని కూల్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక 36వ వార్డు సుందర్ నగర్ లో నాలా పక్కన 10 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని అక్రమ కట్టడంగా కూల్చివేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంటి తాళం తీసి సామాగ్రిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అడ్డదిడ్డంగా కూల్చివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలా పక్కన ఇంకా అనేక కట్టడాలు ఉన్నప్పటికీ ఒక్క ఇంటిని టార్గెట్ చేసి కూల్చడం వెనుక స్థానిక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో అక్రమాల పేరుతో 10 ఏళ్ల క్రితం నిర్మించుకున్న నిరుపేదలకు సంబంధించినటువంటి ఇదనైతే ఈ రోజు అధికారులు కూల్చేయడం జరిగింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సామాన్లు తీసుకునే అవకాశం కూడా లేకుండా ఇళ్లను కూల్చివేశారని చెప్పేసి ఏదైతే ఆ నిరుపేదలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే ధర్నాకు దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే న్యాయం చేయాలంటూ చెప్పేసి మున్సిపల్ ఆఫీస్ ముందు అయితే బాధితులు ఆందోళన నిర్వహించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఓకే, థ్యాంక్ యూ పరమేశ్. పట్టాభూమి ఉన్న దాని ఎమ్మటి కాలువ కట్టినాక ఇది పైకి వెళ్ళి వచ్చేది ఎక్కడి నుంచి అయితే కాలువ స్టార్ట్ అవుతుందో అందరితో పాటు వీరు కూడా రంగయ్య గారు వారి కుటుంబం కట్టుకొని 10 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పుడు కొత్తగా కట్టింది కాదు, కావాలని ఎవరో కమిషనర్ గారిని కూడా అడిగితే రిటర్న్లో ఏవైతే ఎవరు ఇవ్వలేదు, ఫోన్ చేసి చెప్పినారు అని అంటున్నారు. ఇది దానికి ఎవరు కంప్లైంట్ చేసిర్రో వాళ్ళ పేరు కూడా కమిషనర్ గారు చెప్పాలి. చెప్పి అసలు ఇక్కడికి వచ్చి ఆయన సైట్ విజిట్ చేసి చెప్పాలి. కానీ అన్యాయంగా ఇప్పుడు రంగయ్య దానికి సంబంధించింది దీని పక్కనే ఇంకా అవతల బిల్డింగ్స్ అవ్వబడుతున్నాయి, కట్టమ్మటే చేసినాయి. ఇది చాలా దారుణం. దీన్ని ఎవరు చేస్తున్నారో, ఎవరు దీనికి ప్రేరేపిస్తున్నారో వాళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు అయి ఉంటారు, ఇక బయటోడేం కాదు. కానీ అతన్ని కూడా నేను చెప్తున్నాను, ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు. ఎవరిదైనా కొత్త కడుతుంటే ఆపితే అర్థం ఉంది, కానీ పాతదానికి కట్టడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారు కూడా అది ఏంది ఇట్లాంటి చేయడం, ఆయన 7-8 నెలలు అవుతుంది కానీ ఇట్లాంటి ఎవరు చేసినా కానీ ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు కానీ వేరే విధంగా ఎవరు చేయొద్దని చెప్పి ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం లేదా ఆయన పిలవడం జరుగుతుంది. అసలు ఈ పాత కన్స్ట్రక్షన్కి ఇది చేయడం మిర్యాలగూడ ప్రజలు మొత్తానికి తెలిసి కాలువ ఏమంటున్న వాళ్ళు ఆ పక్కనున్న ఏమన్నా కాలువ నిర్మాణం జరిగినాక పక్కన ఏదైనా ఉంటే కలుపుకొని చేస్తున్న విషయం అందరికీ తెలుసు. రెండు మనకున్న మేజర్ కాలువలు ఏమంటే మొత్తం కూడా ఉన్నాయి. దీనికి ఎందుకు చేస్తున్నారో కమిషనర్ గారిని కూడా అందరం కలిసి వెళ్ళి అడుగుతాం. దాని మీద ఆయన మీద ఏం చేయాలి ఏంటంటే నా వార్డు 36 వార్డు అండి. కమిషనర్ గారు మీకు చెప్పిన ఏం సార్ కూలింగ్ ఒక్కరోజే చెప్పారు సార్, ఒకరోజు చెప్పారు వస్తానన్నా కానీ వెంబటే వచ్చి కూలింగ్ ఇచ్చి 4 కాడ నుంచి పని పోయింది చూసి కూలింగ్ ఇచ్చారు సార్. కూలింగ్ ఇచ్చిన ఆఫీస్ కాడికి పోతే ఏం సార్ ఇటు కూలింగ్ ఇచ్చారంటే ఎక్కువ మాట్లాడితే నిన్ను తీసుకుపోయి బొక్కలు పెడతాను మాట్లాడిండు సార్. నన్ను స్టేషన్లో పెట్టేసి కొట్టేసాను మాట్లాడిండు కమిషనర్ గారు. అయితే నన్ను అయితే ఘోరం మాట్లాడిండు. నేను బయటకు వెళ్ళి మాట్లాడారు నన్ను
అయ్యే మా మూలానంటే వచ్చి నాకు ఫోన్ చేయకుండా నీకు వచ్చినా కానీ మా వాళ్ళు వచ్చి సామాన్ తీసుకోవడానికి వచ్చే పాపనా కానీ ఆపుకున్నా కానీ నీకు ఆపుతాం కానీ ఆపేయలేదు కోలింగ్ కానీ మాట్లాడి కోలింగ్ ఇచ్చారు సార్. మరి ఘోరంగా ఇంత ఘోరంగా చేశారు సార్. ఎవరో ఇప్పుడు మిషన్ ఇచ్చిన వాళ్ళు దయచేసి ఒక్క